భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల నాయకత్వాలు అటు ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, వాళ్ళ ప్రభుత్వాలను అక్కడంటే ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఉంది, తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఉంది. ఒకసారి మాట్లాడండి. లేదా కేంద్ర ప్రభుత్వం తరపున గైడెన్స్ ఇప్పించండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపుగా 2000 కోట్లతో ఛార్జింగ్ స్టేషన్లు పెట్టబోతున్నారు. 72,300 స్టేషన్లు. నోడల్ ఏజెన్సీగా బెల్ని డిసైడ్ చేశారు. మార్గదర్శకాలు ఏంటయ్యా అంటే ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు ఏర్పాటు చేసే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు పూర్తి సబ్సిడీ ఇస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ కింద నగరాలు, రహదారులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, పెట్రోల్ బంకుల దగ్గర ఏర్పాటు చేసే ఛార్జింగ్ స్టేషన్ల యంత్ర పరికరాల మీద 70% నుండి 80% సబ్సిడీ ఇస్తారు. నగరాల్లోని రోడ్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్ల దగ్గర ఏర్పాటు చేసే ఛార్జింగ్ స్టేషన్ల పరికరాల ధర మీద 80% దాకా సబ్సిడీ ఇస్తారు. బ్యాటరీ స్వాపింగ్, బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకి 80% దాకా సబ్సిడీ ఇస్తారు. నిబంధనల అమలు, పనితీరు ఆధారంగా సబ్సిడీ విడుదల చేస్తారు. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు, స్మార్ట్ నగరాలు, మెట్రోతో అనుసంధానమైన పట్టణాలు, రాష్ట్రాల రాజధానులు, జాతీయ రాష్ట్ర రహదారులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తారు. ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు పెట్రోల్ బంకులు ఇట్లాంటి పేదలకి, ఈ మహిళలకి, అలాగే వివిధ ప్రదేశాల్లో యువతకి ఫ్రీగా ఇచ్చారు. అంటే పెట్టుబడి అంతా సదరు పెట్రోల్ కంపెనీలు పెట్టుకుని వీళ్ళు హెడ్స్ అయ్యారు. తద్వారా అనేక మంది బాగుపడ్డారు. అట్లాగా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది ఈవీ స్టేషన్ల రూపంలో. ఈ సబ్సిడీలు పెంచడమో లేకపోతే ఇంకోటి చేసి మన యువత, నిరుద్యోగ యువతకి ఇవి పెట్టుకోవడానికి కావాల్సిన డబ్బులు అవసరమైతే అప్పుగా ఇస్తారా, లోన్ ఏది వితౌట్ ఇంట్రెస్ట్ అప్పులు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే, వాళ్ళకి ఈ అప్పచెప్తే అద్భుతంగా వాళ్ళు నలుగురికి ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి వీలవుతుంది.